మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇక్కడకు కూడి వచ్చిన అశేష ప్రజానికానికి దైవ బిడలకు నా హృదయపూర్వక వందన మరణాతలు. మరణాత. అదే విధముగా ఈ సమయాన్ని దేవుడు నన్ను సజీవముగా ఉంచి ఇక్కడ నిలబెట్టుకుని ఈరోజు తన వాక్కు నా నోట ఉంచి ఆత్మీయ పలుకులు పలకడానికి నన్ను సిద్ధము చేసిన దేవాతి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి దైవ సేవకులు రాజ్ కుమార్ అయ్య గారికి, వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందన మరణతలు. మంచిది. ఈరోజు మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పనక్కర్లేదు, ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ పామ్ సండే, మట్టల ఆదివారం. మొట్టమొదటిగా దేవుని వాక్యం చదువుకుని తర్వాత మనం మాట్లాడుకుందాం. లోకస్ వార్త 19వ అధ్యాయము 33-34 వచనాలు. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలి ఉన్నదనిరి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మంచి బోధకుడా, మీ బోధల ద్వారా మనుషుల బాధలను రోధనలను తొలగిస్తూ జీవితాలను సరిచేసే పరమ తండ్రి నీకు వందనాలు. కొన్ని మాటలు ఈరోజు మీ లేఖనముల ద్వారా నేర్చుకుని మా జీవితాలను మార్చుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని మంచి బోధకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, మరి ఈ లోకంలో తరచుగా మనం ఎక్కువగా ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఏదైనా సందర్భము, తిట్టవలసిన సందర్భం వచ్చినప్పుడు మనుషులు కొన్ని జంతువులు ఉపయోగించి తిడుతూ ఉంటారు. మీద పడిపోతావే పందిలాగా అంటారు. అంటారు. అక్కడ పంది గుర్తొచ్చింది వాళ్ళకి. ఐడు రోజు నక్కి చూస్తున్నావు నక్కలాగా అంటారు. అక్కడ నక్క గుర్తొచ్చింది వాళ్ళకి. చాలా మొండోడ్రా బాబు గాడిదలాగా అంటారు. అక్కడ ఏం గుర్తొచ్చింది? గాడిద. అదేం చూపు, దొంగ చూపు, పిల్లి చూపు, అలా చూస్తేటి అంటారు. ఇలాగ మనిషి ఎవరినైనా కించపరచడానికి, మందలించడానికి, ఏదైనా కోపాన్ని వ్యక్తపరచడానికి జంతువులను పోలుస్తూ తిడుతూ ఉంటారు. ఇది మనం జనరల్గా ఫ్యామిలీస్లో చాలా క్యాజువల్గా జరిగేటువంటి సంఘటనలు. తరచుగా ఎక్కువ గాడిదను ఎక్కువ అంటూ ఉంటారు. గాడిద గుడ్లాగా విన్నారు ఎప్పుడన్నా? చాలామంది దాన్ని కవర్ చేయడానికి గాడ్ ఈజ్ ద గుడ్, గాడ్ ఈజ్ ద గుడ్ అనే వర్డ్ తెలుగు వాళ్ళకి పలకడం రాక గాడిద గుడ్ అన్నారట అంటూ ఉంటారు కొంతమంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో గాడిద అనేటువంటి జంతువుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆదికాండం మొదలుకుని మత్తయి సువార్తల వరకు కూడా బైబిల్లో చాలా మార్లు గాడిదను పదం మనకు కనబడుతూ ఉంటుంది. రకరకాల పనులకు, ట్రావెలింగ్ పర్పస్ కానీ, బరువులు మోయడానికి కానీ, కొన్ని పోలికలు పోలుస్తూ ప్రవక్తలు మాట్లాడేటప్పుడు కానీ చాలా చోట్ల గాడిద కోసం ఉంటుంది. కానీ మనుషులమైన మనం తిట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ బైబిల్లో ఎక్కడ కూడా గాడిదను తిట్టడానికి ఉపయోగించలే. దాని నుంచి మనకు గుణపాఠాలు నేర్పించడానికి, కొన్ని సందేశాలను అందించడానికి ఆ గాడిద అనేటువంటి డొమెస్టిక్ ఎనిమల్, పెంపుడు జంతువు. యాక్చువల్లీ గాడిద అనేది మనం కుక్కను ఎలా పెంచుకుంటాం, కొంతమంది పిల్లిని పెంచుకుంటారు, కొంతమంది ర్యాబిట్స్ని పెంచుకుంటూ ఉంటారు. అలాగే ఈ డాంకీ అనేటువంటిది ఒక డొమెస్టిక్ ఎనిమల్, పెంపుడు జంతువు. గమనించండి, నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఏంటంటే, వై జీసస్ చోజన్ డాంకీ? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు
తన ప్రయాణం కోసము, తన యాత్ర కోసము గాడిదను సెలెక్ట్ చేసుకున్నాడు. చూడండి, మీరు బైబిల్లో జాగ్రత్తగా చదివితే ఆయన అంజూరపు మట్టలు అడిగాడా? అడగల. జనమే వాళ్ళకి నచ్చి దేవుడికి ఏదో చేద్దామని చెప్పేసి ఆ మట్టలను నరికి తెచ్చి పెట్టారు తప్ప బైబిల్ ఎక్కడ కూడా అంజూరపు మట్టలు కావాలని యేసుప్రభువు అడగల. క్రీస్తు ప్రభుల వారు బట్టలు అడిగారా? అడగలేదు. జనంకు వారికే ప్రేరేపించి వారికే కోరిక కలిగి యేసుప్రభు వారు ఆ యాత్రలో సాగుతున్నారు, ఆ ఈదుల్లో వస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన వస్తున్నప్పుడు గాడిద మీద, అదేవిధంగా ఆయన వస్తూ ఉన్నటువంటి మార్గంలో ఆ యొక్క వస్త్రములు అనేటువంటివి, ఆ బట్టలు అనేటువంటి పరిచయం తప్ప దేవుడు అక్కడ పరమని చెప్పలేదు. అంటే మట్టల ఆదివారమును పునరుద్ధరించుకుని మనం మాట్లాడేటప్పుడు మట్టల యొక్క ప్రమేయము యేసుప్రభు వల్ల కలిగింది కాదు, బట్టల వల్ల ప్రమేయము యేసుప్రభు వల్ల కలిగింది కాదు. కానీ గాడిద ప్రమేయం మాత్రం ఎవరి వల్ల కలిగింది? ఆయన అడిగాడు గాడిదని. మట్టలు అడగలేదు, బట్టలు అడగలేదు. ఆయన దేన్ని అడిగాడు? గాడిదని అడిగాడు. అందుకని అక్కడ ఆ గాడిదని విప్పుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా, మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ కానీ చేస్తే ఎందుకు ఈ గాడిదని విప్పి పట్టుకుపోతున్నారు, ఎవరు తెమ్మన్నారు, ఎందుకు తెమ్మన్నారు అని ఎవరైనా అడిగితే ఈ సమాధానం చెప్పండి. ఏమని? ఎవరికి కావాలట? ప్రభువుకి కావాలి. మనుషులమైన మనము గాడిదను తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. కానీ గాడిదంటే మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. గాడిదకు ఉన్నటువంటి ఒకే ఒక చెడ్డ అలవాటు ఏంటంటే మొండితనం తప్ప గాడిద దేంట్లోనూ తీసిపోదు. ఇదేంటంటే ఈరోజు అంతా గాడిదలు గొడవలో ఉంది అనుకోకండి. దేవుడు ప్రతి దాని నుంచి ఒక నేర్పిస్తాడు మనకి. చీమల ద్వారా నేర్పిస్తున్నాడు, చీమల ఎద్దుకు వెళ్ళమంటున్నాడు, చూడమంటున్నాడు. ఇదివరకు మనం ఒక ఆదివారం ఇప్పుడు ఉపవాస కొట్టాలనుకుంటాం, చేప ద్వారా నేర్చుకున్నాం. అలాగే ఈ గాడిద అనేటువంటి జంతువు మనకి చాలా గుణపాఠాలు నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది ఈ గాడిద అంటే మనకి చక్కగా బైబిల్లో ఒక చోట కనబడుతుంది. ఒకసారి చూడండి, ఒక మంచి విషయాన్ని ఈ గాడిద నుంచి మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే సంఖ్యాకాండం తీయండి, 22వ అధ్యాయము 23వ వచనం లేదా 22వ వచనం చూడండి ఒకసారి. 22 నుంచి చదవండి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదను ఎక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా వెళ్ళిరి. చూడండి, ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నటువంటి సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని మోషే గారు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ ప్రాంతానికి వచ్చారంటే మోయాబు ప్రాంతానికి వచ్చారు. మోయాబీయులు అనేటువంటి ఒక సైన్యం, ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం దగ్గరికి వచ్చారు. ఆ రాజ్యం దగ్గరికి వచ్చేసరికి ఆ రాజ్యాన్ని బలపరుస్తున్నటువంటి రాజు ఏమంటాడంటే, ఎవరితో అంటాడు? బిలాముతో అంటాడు. బిలామా, ఆ సైన్యం చాలా ఎక్కువ ఉన్నారు, మా సైన్యం మీద దండయాత్ర చేశారంటే మేమందరం నాశనం అయిపోతాం. దయచేసి నువ్వు వారినేమో శపించు, మమ్మల్ని ఏమో ఆశీర్వదించు, నీకు ఎంత కావాలితే అంత ఇస్తామని ఆఫర్ వచ్చింది బిలాముకి. మీ అందరూ తెలిసింది ఈ విషయం. అయితే ఇక్కడ చూడండి, ఈ సంఘటన ఎందుకు మనం మాట్లాడుకున్నామంటే, యేసు యొక్క లక్షణములు ఎడిగి దేవుని యొక్క భక్తిపరుడై ఉండి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండి, దేవుని ప్రవక్తగా ఉండి, దేవుని సేవకుడిగా ఉండి, దేవుని యొక్క విశ్వాసిగా ఉండి, దేవునిలో చాలా బలంగా నాటుకుపోయినటువంటి బిలాముకి గాడిదికి మధ్య తేడా ఎక్కడగా కనబడుతుంది. ఇప్పుడు మీరే అంటారు, బిలాము కన్నా ఎవరు గొప్పోరు అని. ఆ సంఘటన చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మనకి ఆ మార్గము, బిలాము ఏ మార్గము గుండా అయితే వెళుతున్నాడో, దేవుని చెప్పిన మాట వినకుండా
వెళ్ళొద్దు, నువ్వు ఎవరిని ఆశీర్వదించొద్దు, ఎవరిని శపించొద్దు, నువ్వు దాంట్లోకి వెళ్ళొద్దు అంటే దేవుని మాట కాదని మనిషి ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తాడు. ఇది కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. ఆల్రెడీ యాడమ్ అండ్ ఎవే దే క్రియేటెడ్ ద ట్రెండ్ టు స్టార్ట్ ఎగెనెస్ట్ ద గాడ్. దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం ఆదాము అవే ప్రారంభించేశారు. కొత్తగా మనం నేర్చుకుంది కాదు. తినొద్దండి అంటే మనం పాడుకుంటాం కదా, ఆదామవ్వల నాడు. ఎవరు మాట అన్నారు? ఆదామవ్వల ఎవరు మాట అన్నారు? ఆదామవ్వల నాడు సాతాను మాట నమ్మి, ఆదామవ్వల నాడు సాతాను మాట నమ్మి చెట్టు చాటుకెళ్ళిరి, ఆకులు కప్పుకొనిరి, చెట్టు చాటుకెళ్ళిరి, ఆకులు కప్పుకొనిరి, ఆకులు కప్పుకొనిరి, రేయింబవలలో ఇక్కడ బిలాము గారు యేసయ్యను మర్చిపోయాడు. యేసయ్య చెప్పిన మాటలు మర్చిపోయాడు. దేవుడు చెప్పిన మాటలు విడిచిపెట్టేశాడు. యెహోవా మాట ధిక్కరించాడు. యెహోవా మాటను మర్చిపోయాడు. ఆ రోజుల్లో ఆదాము అవ్వ కూడా వాళ్ళు కూడా అలాగే మర్చిపోయారు. తినొద్దు అన్న మాట మర్చిపోయారు. తినొద్దన్న మాట మర్చిపోయారు. తినొద్దన్న మాటను మర్చిపోయి ఆశ కలిగి, ఆలోచన కలిగి దేవుని మాట ధిక్కరించి పండుతున్నారు. చివరికి వాళ్ళకి ఏ గతి పెట్టిందంటే చెట్టు చాటుకి వెళ్ళడం, దోకోవడం. అప్పటి నుంచి ప్రారంభమైంది మనిషి దేవుడి దగ్గర నుంచి దోకోవడం. చాలామంది దోకుంటారు. ఆదివారం ఆరాధన రాలేదంటే ఏదో పని చెప్పేస్తుంటారు. వాళ్ళు అది బాగాలేదు. నిజంగా చెప్తున్నా, కొంతమంది వంకాయలు పడుతుంటారండి. బాగున్నా సరే, మా పిన్నికి బాగాలేదండి, మా బాబాయికి బాగాలేదండి. ఇంతకు బాగాలేదు వాళ్ళకి కాదు, నీకు బాగాలేదు. దాక్కునే స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుని ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడే మాట్లాడే స్థితిలోంచి, బాబోయ్ దేవుని ముందుకు వెళ్ళి మాట్లాడితే ఏమైపోతామో, బాబోయ్ గుళ్ళోకి వెళ్ళిపోతే ఏమైపోతామో, బాబోయ్ ప్రార్థనకి వెళ్తే దేవుడు నాతో మాట్లాడిసి గద్దించేస్తాడేమో, నేను చేసిన తప్పులన్నీ కూడా వాక్యం ద్వారా చెప్పేస్తారేమో అని భయపడిపోయి ఇంట్లోనే మగ్గిపోయే స్థితిలోకి వచ్చేసాం మనం. గమనించండి దేని పిల్లారా, ఆదాము అవ్వ నుంచే ధిక్కరణ మొదలైంది. ఈసారి బిలాము దాకా చూస్తే కనుక బిలాము కూడా దేవుని మాటను ధిక్కరించాడు, అంటే ఆయన్ని వెక్కిరించాడు. ఎల్లొద్దు బిలాము అంటే మహం లేదు, పెద్ద లగెత్తుకు పోయాడు ఏదో చేద్దామని. అయితే ఆ బిలాముతో పాటు ఇద్దరు మనుషులు కూడా వెళ్తున్నారంట గాడిద మీద. సేవకుడికి ఉపయోగపడింది గాడిద, జాగ్రత్త వినండి. అలా ఇద్దరు మనుషులు గాడిద మీద వెళ్తూ ఉంటే అక్కడ చూడండి 24వ వచనం ఒకసారి చూడండి, ఒకసారి 24 కాదు కానీ 23 చదవండి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండగా ఆ గాడిద చూచెను గనుక అది త్రోవని విడిచి పొలంలోనికి పోయెను. ఇక్కడ చూడండి, నిజంగా బిలాముకు ఆ క్షణంలో సాతాను ఆవరించిందండి, లోక ఆశ ఆవరించిందండి. సాతాను ఆవరించింది, లోకాశ ఆవరించింది. లోకాశ ఆవరించింది కాబట్టి దేవుని కోసం పూర్తిగా తెలిసిన బిలాము, భక్తి అనుభవం కలిగిన బిలాముకి దూత కనబడలేదు. చిత్రం అది. రూల్కి ఎవరికి కనబడాలండి? దూత ఎవరికి కనబడాలి? రూల్కి చెప్పాలి మీరు. 40 రోజులు కఠిన ఉపవాసం చేసి నీకు కనబడాలి, పాటలు పాడే నీకు కనబడాలి, వాక్యము చెప్పే నాకు కనబడాలి, సన్నిధి స్త్రీగా సంఘ పెద్దగా ఉన్న నీకు నాకు కనబడాలి. అయితే బిలాముకి ఎందుకు కనబడలేదు అంటే బిలాములో లోకాశ ఉంది. దేవుని సేవకుడైనను, సంఘ పెద్ద అయినను, సంఘ విశ్వాసి అయినను, యవనస్తుడైనను, బోధకుడైనను, పరిచారకుడైనను, గాయకుడైనను, ఎవరన్నా సరే, ఎవరికైతే లోకం కనిపిస్తుందో అప్పుడు దేవుని దూత కనబడదు. ఇప్పుడు బిలాముకి ఏం కనబడుతుందండి? లోకమే కనబడుతుంది. దేవుని వాక్యమేమో ఈ లోకం వద్దు, ఈ లోకం నమ్మొద్దు అంటుంది. కానీ బిలాము ఎవరు నమ్మాడు? దేవుని విడిచిపెట్టేసి, దేవుని మాటని విడిచిపెట్టేసి లోకాన్ని, లోకాశల్ని నమ్మాడు. అందుకనే
దేవుని దేవదూత ఖడ్గము పట్టుకుని దూసి రెడీగా దారిలాగి బిలామును వెళ్ళకు అన్నట్లుగా నిలబడి ఉంటే మనోడికి ఆత్మీయ నేత్రాలతో పాటు శరీర నేత్రాలు మూసిపోయాయి. ఎరా కళ్ళు మూసిపోయి ఎట్లా అంటుంటారు కొంతమంది. మూసిపోయాయి కాబట్టి ఆ దూత కనబడలేదు. కానీ ఎవరికి కనబడింది? ఒక అద్భుతమైన సంఘటన చూడండి. గాడిదను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన ఒకసారి చూడండి. చూడండి, చదవండి. ఆ గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెనుకొని అతడు దాన్ని మరలా కొట్టాను. దాని ముందులోనే దేవుని దూత దేవుని సేవకునికి భయభక్తులు కలిగినటువంటి ఒక మంచి దేవుని విశ్వాసి కనబడట్లేదటండి. ఇక్కడ సేవకుడు అని పెడుతున్నాను, కానీ మీరందరూ మీ ప్లేస్ని పెట్టుకోవాలి అక్కడ నాతో పాటుగా. దేవుని దూత భయభక్తులు ప్రార్థన చేసి భక్తిగా ఉన్నటువంటి బిలాము కనబడలేదు, కానీ ఎవరికి కనబడ్డదంటండి? గాడిదకు కనబడింది. గాడిదకి ఎందుకు కనబడిందో చెప్పనా? ఒక ప్రశ్న ఎత్తది అక్కడ. బిలాము ఊరికే కొట్టేస్తుంటే దేవుడు గాడిద నోరు తెరుస్తాడు. అప్పుడు మాట్లాడడం ప్రారంభిస్తుంది. బిలామా, నేను ముందు నుంచి నీ దగ్గర ఎప్పుడైనా ఇంత హాని చేశానా? ముందు నుంచి ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా పనిచేశాను? ఎంత నమ్మకంగా పనిచేయలేదు అంటది. అంటే గాడిద నమ్మకంగా పనిచేయడం ప్రారంభించింది తన గురువు గారి కోసం, కానీ దేవుని బిడ్డ దేవుని కోసం నమ్మకంగా పనిచేయలేదు, డబ్బు కోసం. అర్థమవుతుందని చెప్పే బోధ ఎక్కుతుందా లేదండి? గోదావరి నీళ్ళ తీగున్నాయా లేకపోతే సముద్ర నీళ్ళ ఉప్పుకున్నాయా? గమనించండి దీని పిల్లారా. కానీ గాడిదకున్న మంచి లక్షణాలు మనకి లేవు. నిజంగా ఓ విషయం తెలుసా? ఈ ప్రపంచంలోనంట జంతువులు ఉంటే ఏం ప్రమాదం లేదంట. జంతువులు లేకపోతేనే భూమికి ప్రమాదం అంట. ఎకో సిస్టమ్ దెబ్బవుద్దట. భూమి మీద నీరు లేకపోతేనంట భూమి అంటే ఎండిపోద్దట. భూమి మీద నీరు లేకపోతే భూమి అయిపోద్ది, ఎండిపోయి ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు గుట్టలు మెట్టలు ఉంటాయన్నమాట. అంటే నీరు భూమి మీద ఉండాలి. భూమి మీద నీరు లేకపోతే పాడైపోతుంది, అది నీరు ఉంటే భూమి బాగుంటుంది. భూమి మీద గాలి లేదనుకోండి, జీవులన్నీ చచ్చిపోతాయంట. అంటే భూమి మీద గాలి ఉంటే భూమి బాగుంటుంది, మనుషులు బాగుంటారు, జీవులు బాగుంటాయి. గాలి లేకపోతే భూమిలో ఏ జీవి ఉండదు. భూమికి ఆకర్షణ శక్తి ఉందనుకోండి, భూమి బాగుంటుంది. ఆకర్షణ శక్తి లేకపోతే భూమి బాగోదు. ఇలాగ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి అన్నిటిలో ఏది లేకపోయినా భూమి బాగోదు, కానీ మనిషి లేకపోతే చాలా బాగుంటుంది అట భూమి. మనిషి లేకపోతే చాలా బాగుంటుందంట భూమి, ప్రశాంతంగా ఉంటుందట. పొల్యూషన్ ఉండదు, చెట్లు బాగా పెరుగుతాయి, నీళ్ళు చాలా శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటాయి, గాలి స్వచ్ఛంగా ఉంటుంది, ఏ జంతువులు చచ్చిపోవు, ఏ పురుగులు చచ్చిపోవు, ఏ జీవికి ఏ ఇబ్బంది ఉండదు. ఒక్క మనిషి లేకుండా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే దేవుని సృష్టి అంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి మనం ఏం చేస్తుంటాం? జంతువులతో తిడుతుంటాం గాడిదలాగే అని చెప్పేసి. కానీ గాడిదకున్న విలువ మనకి లేదు. మనం చదువుకున్న వాక్యం ఆ బిలాము స్టోరీ చూస్తే అదే అర్థమవుతుంది. బిలాము మనిషి అయినప్పటికీ, బిలాము దైవభక్తి కలిగిన వాడు అయినప్పటికీ తనకి ఏ జ్ఞానం లేదంటే గాడిదకున్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు అనొచ్చు అనమాట, మనం ఏమనొచ్చు అంటే గాడిదకున్న జ్ఞానం కూడా నీకు లేదురని. గాడిదకి కనబడిందండి దేవుని దూత. దేవుని దూత గాడిదకి కనబడింది. గాడిదకి అర్థమైంది ఏంటంటే దేవునికి ఇలా వెళ్ళడం ఇష్టం లేదు అని గ్రహించిందని గాడిద. అందుకని ఏం చేస్తుందంట? పక్కన పొలాలకు పోయిందంట. ఎక్కడ పోయింది? పక్కన ఉన్న పొలంలోకి పోయిందంట. అయినా ఈ మనిషికి బుద్ధి లేదు. నువ్వు పక్క పోతుంటే తప్పని కొట్టాడట. పాపం భరించింది. మళ్ళీ ఇలా తిరుగుదని చూస్తుందంట. మళ్ళీ అక్కడంతా కూడా ద్రాక్ష తోటలన్నీ చుట్టూరు గోడలాగా ఫామ్ అయిపోయిందంట. వేరే దారి లేదు. మళ్ళీ గ్రహించింది, ఓ బిలామా నాకు నోరు రావట్లేదు, కానీ నాకు మాటలు రావట్లేదు, చెప్దాం అనుకుంటున్నాను. ఇదిగో దేవుని దూత ఎదురుగా ఉందయ్యా బాబు, నువ్వు వెళ్ళడం ఇష్టం లేదంట. దేవుడి మాట కాదని పోయి నువ్వు ఆశపడిపోయి వెళ్ళిపోతున్నావు. ఇక్కడేమో నాకు ఎదురుగుంటున్నా దూత కనబడుతుంది, నీకు అర్థం కాదు, నాకు మాట రాదు. ఏం చేయను? అవోయన ఈ సురిమంట ఉందంట. ఈ సురిమంట ఉంటే మనోడు వెళ్తలేదని తప్పని కొట్టాడంట. దీని కోపం వచ్చేసి ఏం చేసింది? గోడమ కదిమేసిందంట. ఎవరిని? బిలాంని. అయినా సరే కొట్టేస్తుండే ఈ మూర్ఖుడు. కొట్టేస్తుంటే దేవుడు కూడా జాలేసింది. ఈ మనిషి ఇంత కఠినమాత్ముడేట్రా బాబు. కొంతమంది ఉంటారని ఎంత కఠినంగా ప్రవర్తిస్తారంటే జంతువుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
మూగజీవి దానికి ఏం తెలుసండి? కొంతమంది గేదెలు కొడుతూ ఉంటారండి. ఆడు భార్యను కొట్టలేక వచ్చి గేదెను కూడా ఎత్తుంటాడు. ఇంటికాడ ఆడ భార్యకి ఈడికి ఏదో గొడవ అవుద్ది, ఇద్దరికి పెద్ద డిస్కషన్ జరుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. చివరికి ఆ లావును కొడతా ఎక్కడ పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోద్దామని చెప్పేసి ఎవరిని కూడా ఎత్తాడు? గేదెను కూడా ఎత్తాడు. అది పాపం తయారుగా నోరు రాదుగా. ఫ్రస్ట్రేషన్. మనిషి చాలామంది, కొంతమంది ఎడ్ల బండి కట్టి చాలా క్రూరంగా జంతువులు హింసిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ బిలాము ఏం చేస్తున్నాడంటే, హింసించడం దేవుడు చూసాడు. బిలామా. ఆ బిలాముకి దైవ దర్శనం కలిగింది, దేవదూత దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఆ దూతకు, ఆ యొక్క గాడిదకు దూత కనబడుతుంది. నువ్వు ఇంత భక్తిగా ఉన్నాగా నీకు కనబడతలేదు, చూడు ఏం చేస్తానని చెప్పేసి గాడిదకి ఏమి ఇచ్చాడు? దేవుడు మాటలు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, బుద్ధి లేని, నోరు లేని ఒక గాడిద ద్వారా దేవుడు బిలాముకి ఒక గుణపాఠాన్ని నేర్పించాడు. గాడిద అంటది కదా, ఓ బిలామా, నీ పట్ల నేను ఎప్పుడన్నా ఇలా ప్రవర్తించానా? లేదు కదా. ఇదిగో దేవుని దూత ఖడ్గం పట్టుకుని డైరెక్ట్గా ఎదురుగా ఉంది, సరిగా చూడు, కళ్ళు మూసిపోయి పెడుతున్న ఆత్మీయ నేత్రాలు తరు, నీ ఆత్మీయ దీపం వెలిగించుకో. నువ్వు నీ నేత్రాలను మూసేసుకున్నావు డబ్బు ఆశతో. ఆ రాజు నీకు ఆఫర్ ఇచ్చాడు కదా, ఆ ఆఫర్ ఆశతో నువ్వు ఏం చేసావు? కళ్ళు మూసేసుకుని ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. కళ్ళు కూడా తెరవగలిగే శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడు? గాడిదకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం కూడా చూడండి, దారి తప్పుతున్న వారి యొక్క కళ్ళు తెరిపించింది గాడిద. ఇప్పుడు మనము ఎవరితో పోల్చుకోవాలంటే మన జీవితాలను గాడిదలతో. ఎవరన్నా రే గాడిద అన్నారు, హే భలే అన్నాడు, నేను గాడిదా అని అందరూ. మనకేమొచ్చేస్తుంది? కోపం వచ్చేది, నన్ను గాడిద అంటాడా? ఈరోజు నేను ఓ మాట అంటున్నాను, నేను ఒక గాడిదని, మీ అందరూ గాడిదలు. ఇలాంటి వీడియో ఏ రాధా మనోహర్ దాసు చూసాడు అనుకోండి, ఇప్పుడు దాకా గొర్రెలు అంటున్నారు, ఈసారి ఏమంటాడు? గాడిద. తెల్లదు అతనికి. మా దేవుడు చీమలతో గుణపాఠాలు నేర్పిస్తాడు. మా నిజమైన దేవుడు కుక్క విశ్వాసం ద్వారా చెప్తాడు. మా నిజమైన దేవుడు గుర్రములతో చెప్తాడు. మా నిజమైన దేవుడు నక్షత్రములతో బోధిస్తాడు. మా నిజమైన దేవుడు గొర్రెల ద్వారా తెలియజేస్తాడు. మా నిజమైన దేవుడు గాడిదల ద్వారా కూడా తెలియజేస్తాడు మనిషి ఎలా బ్రతకాలనేది. మా దేవుడు జంతువు కాదండి, జంతువులను మాదిరికరంగా చూపించి బోధిస్తాడంతే. మా దేవుళ్ళకు, మా యేసుక్రీస్తు బుర్రక తలకే గట్ట ఏ జంతువుల బుర్రలో కాలం ఉండో. ఆయన సుగుణాల సంపన్నుడు, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. పరమగీతంలో ఉంది ఆయనకు అందము, ఆత్మీయ అందం కోసం. గమనించండి దేవుని బిడ్డలారా, ఇది మొదటి లక్షణం ఏంటంటే, సేవకుని యొక్క కళ్ళు తెరిపించి, దేవుని భక్తుల యొక్క కళ్ళు తెరిపించి, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న యొక్క భక్తుల యొక్క కళ్ళు తెరిపించి మార్గాన్ని చూపించిన ఆవశ్యకత ఎవరికి ఉంది? గాడిదకు ఉంది. ఇది మొదటి లక్షణము. రెండవ లక్షణం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ మళ్ళీ ఎద్దు కోసం ఇచ్చాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎద్దు కోసం కాదు కదా, దేనికోసం అమ్మా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నది దేనికోసం? గాడిద కోసం అన్నారు. ఇంకా నేను గాడిద అంటారేమో అని చూస్తున్నాను. చూడండి, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. చూడండి, గాడిదకున్నటువంటి మరొక లక్షణం, గాడిదకి తెలుసంట తన సొంత సంఘం ఏంటో, తన సొంత దొడ్డేంటో. ఈ గాడిదకున్న బుద్ధి కూడా ఈ మనుషులకు లేదు. ఏ దొడ్లో పాడితే ఆ దొడ్లో పోతున్నారు. నిజమండి, దొడ్డి అంటే కొన్ని జంతువులను కట్టేటువంటి, ఉంచేటువంటి ప్రాంతం. మనకి ఇల్లు ఎలాగా అట్లా దొడ్డి అన్నమాట. గొర్రెల దొడ్డి ఉంటుంది తెలుసు కదా. ఈ గాడిదకున్న లక్షణం ఏంటంటే, నా సొంత సేవకుడు ఎవరు, నా సొంత సంఘం. దొడ్డి అంటే ఇక్కడ నా సొంత సంఘం ఏది, నన్ను రక్షించిన సంఘం ఏది,
ఊరిలో సువార్త ప్రకటించిన సంఘం ఏది? ఎప్పుడు ఏ పాదిరి లేనప్పుడు వచ్చి ఒక్కొక్క ఆత్మను కట్టి సంఘాన్ని బలపరిచి తమ పిల్లలకు అప్పచెప్పి ఇంత విరివిగా సువార్తను జరిగిస్తున్నటువంటి సంఘం ఏది అని ఈ రోజుల్లో మనుషులకు తెలియట్లేదు. ఎందుకంటే ఈ మధ్య ఒక ఫ్యాషన్ వచ్చేసింది. ఏంటంటే కొంతమంది రాజకీయవేత్తలు వస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కదా, తెలుగుదేశంలో సీట్ ఇవ్వలేదు, గుర్తింపు లేదు, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడికి? వైఎస్ఆర్లో గుర్తింపు లేకపోతే జనసేనలో గుర్తింపు లేకపోతే కాంగ్రెస్లో గుర్తింపు లేకపోతే బీజేపీలో గుర్తింపు లేకపోతే జై భారత్ పార్టీ పెట్టారు కదా, దాంట్లో గుర్తు లేకపోతే ఇంకా కేఏ పాల్ దగ్గర పోతారు. గమనించండి. అంటే ఈ రోజుల్లో ఏమైందంటే దేవుని పిల్లలకు ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ సంఘం కాకపోతే, ఈ దొడ్డు కాకపోతే ఇంకో దొడ్లో దూరేస్తానంటాడు. పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్పారు అనుకోండి, పాస్టర్ గారు ఏదో అక్రమంగా నడుచుకుంటున్నారని క్రమంలో పెట్టాలని చెప్పేసి ఏదైనా కొంచెం చిన్న వార్నింగ్తో కూడినటువంటి సందేశాన్ని అందించారు అనుకోండి, కొంచెం మందలించారనుకోండి, అలా ఉండకమ్మా, అలా తిరక్కమ్మా, ముసుగేసుకుని నిద్రకమ్మా అన్నాం అనుకోండి, అదిగో చూసావా నేను ముసుగేసుకుని నిద్రవుతున్నానా, ఎందుకు బొసు కూడా ఎత్తుంటుంది, సోలు గారు చేస్తూ ఉంటుంది. కానీ ఏమంటుంది, నిన్ను పడుకోలేదు. ఎప్పుడైనా చూడండి సంఘంలోనూ అమ్మా లేపని చెప్పేసి పక్కా ఇలా కొట్టమని అనుకో, కోపం వచ్చేస్తుంది అంటది. నిద్రాకే బాబు పాస్టర్ గారు నిన్ను చూస్తున్నారంటే, నేను నిద్రవుతున్నానంటే నేను నిద్రవుతలేదు అంటది. కింద అంతా తడిసిపోయి ఉంటుంది. గమనించండి. ఈ రోజుల్లో క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఒక రాజకీయవేత్త కూడా మారడం అంతలాగా పార్టీలు మారిపోయినట్టు గుళ్ళు మారిపోతున్నారండి. ఈ పాస్టర్ కాకపోతే ఒకటి చెప్పరా, నేను కాపురం చేస్తే ఒక భర్తతోనే ఉంటుంది. కాపురం చేయండి ఎంతమంది భర్తలు మారుతుందో మీకు తెలుసుగా ఆల్రెడీ. నిజమండి. మనము ఏ దొడ్డులో ఉన్నాం, ఏ సంఘములో కట్టబడ్డాం, ఏ యాజకుడు మనకు బాప్తిసం ఇచ్చాడు, ఏ సేవకుడు మనల్ని బలపరిచాడు, ఏ సేవకుడు తిట్టిన పడ్డాడు, ఏ సేవకుడు నెట్టిన పడ్డాడు, ఏ సేవకుడి మీద నువ్వు ఎన్ని రూమర్లు క్రియేట్ చేసినా, ఎన్ని చెడ్డ మాటలు పలికినా నిన్ను అమ్మా అని పిలిచాడు, ఏ సేవకుడు నీ మంచం దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు, ఏ సేవకుడు నువ్వు నీరసంగా ఉంటూ వచ్చి పలకరించాడు, ఏ సేవకుడు నువ్వు తిట్టుకున్నా కొట్టుకున్నా ప్రార్థన మానేస్తే ఎందుకు రావట్లేదని అడిగాడు. గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలారా, గాడిదకున్న బుద్ధి లేదు మనకి. ఈ గాడిదకున్న బుద్ధి బైబిల్లో ఉంది. ఏంటంటే ఎద్దు కోసం చెప్పాడు. ఎద్దు కోసం చెప్పిన తర్వాత సెకండ్ లైన్లో ఉంది మనకు కావాల్సింది ఏంటి? గాడిద సొంత సంఘము నెరుగుతుంది, సొంత సేవకు నెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు పాస్టర్ గారి కోసం రాకండి, దేవుని కోసం రండి. నువ్వు దేవుని కోసం వచ్చేవాడు అనుకో ఏం చేస్తావో తెలుసా? ఆత్మరక్షణ కోసం వచ్చేవాడు అనుకో ఏం చేస్తావో తెలుసా? దేవుని వాక్యం వినాలని వచ్చేవాడికి ఏం చేస్తావో తెలుసా? పాస్టర్ గారితో నీకు అసలు పట్టింపే ఉండదు. ఆయన తిట్టినా పడతావు, కొట్టినా పడతావు. నేను ఆయన కోసం వెళ్తాను ఏంటి? నాకు ఎవరు కావాలి? దేవుడి కోసం వెళ్తున్నాను. దేవుడు 4 మంచి బోధలు చేస్తారని, దేవుడు నాతో మాట్లాడతాడని, దేవుడు నా పాపాలు శుద్ధీకరించి పరిశుద్ధపరుస్తారని, దేవుడు నన్ను ఆత్మీయ జీవితంలో ఎదుగుదల చేస్తాడని, నన్ను రాకడకు సిద్ధపరుస్తాడని నేను వాక్యం విని బలపడడానికి వెళ్తున్నాను అంతే. పాస్టర్ గారితో నాకు సంబంధం లేదు అన్నట్టు వెళ్ళాలి తప్ప పాస్టర్ గారు ఎప్పుడు చేద్దామా ఎప్పుడు పోదామా అన్నట్టు ఉండకూడదు. ఈ రోజుల్లో సొంత దొడ్డుని మర్చిపోతున్నారు. కొత్త ఆశలు రేగుతున్నాయి, కొత్త సంఘాలు మొదలవుతున్నాయి. ఇంతకు కొత్త సంఘాలు అలా మొదలవుతుంది తెలుసా? ఆడొచ్చి ఎక్కడ పెడతాడో తెలుసా? సంఘం ఎక్కడ పెడతాడు అనుకున్నా? అంజుల దగ్గరికి వెళ్ళి పెట్టమను. కొన్ని మీరు చూస్తున్నారు లేదో, కొన్ని యూట్యూబ్ వీడియోస్ వస్తున్నాయి. అన్య ప్రాంతానికి వెళ్ళి దేవుడు అంటే తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే కొట్టుతున్నారండి. అలాంటి కాడికి వెళ్ళాలి. సువార్త అంటే అది, సువార్త అంటే ఇది తెలియని వారికి దేవుని మాట చెప్పడమే సువార్త. తెలిసిన వారికి దేవుని మాట చెప్పడం సువార్త కాదు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే ఏదైనా ఒక సంఘంలో ఏదైనా ఒక మనిషిని కానీ, ఏదైనా ఒక యవనస్తుని కానీ, ఏదైనా ఒక యవనస్తురాల్ని కానీ పాస్టర్ గారు మందలించారనుకో, ఆ బాధలో ఉన్నప్పుడు వీడు గమనిస్తాడన్నమాట. వెళ్తాడు, తిట్టేశారా మీ పాస్టర్ గారు, నిన్ను తిట్టేశారా, ఆయన అంతే, ఆయనకి ఏం తెలదో,
ఆయన ఎంత అలా తిట్టేస్తాడంతే. నువ్వు కనుక ఊరుకున్నాను, నేను ఇంకో స్టేజ్ మీదకి వెళ్ళి గోమీద ఒకటి లాగేది నా సుజీ పాస్టర్ గారిని అంటే ఏంటంటే గాయమైంది. ఈడేం చల్లుతున్నాడు, ఆడొక సరదా కారం చల్లుతున్నాడు అన్నమాట. గమనించండి నేను బిడ్డలారా, అది నిజమైన సేవకుడు అనుకో, అమ్మ నీ తండ్రి, నీకు బోధించే తండ్రి, సంఘాన్ని నడిపిస్తున్న తండ్రి, సంఘం అప్పగించిన బాధ్యతలు చేస్తున్న తండ్రి, ఒక మాట అన్నా సరే నువ్వు పడాలి. నీ నాన్న నిన్ను కొడతా ఓర్చుకోవా, వయసులో చిన్నోడైనా వయసులో పెద్దోడైనా సరే నువ్వేం చేయాలి, ఓర్చుకోవాలి. ఇది మనము సరైన విధంలో చెప్పేటువంటి బోధ. గమనించండి దేని పిల్లారా, రాబర్త్లో నేను సేవ చేస్తున్నాను కదా, నాకంటే పెద్ద వయసులోనే అప్పు చెప్పారు మా నాన్నగారు నాకు. యూత్లో ఎవరు ఉండరు, అందరూ 70 ఏళ్ళ వయసు ముసలిలో ఉంటారు, భలే ఉంటారు. నిజమండి, ఒక ఆవిడ కూర్చుంటే లేగలేదు, లెక్కి కూర్చోలేదు. అలాంటి వాళ్ళని వాక్యం ద్వారా గద్దించినా సరే ఒకే మాట అంటారు. ఏమంటారు తెలుసా, బాబు నువ్వు వయసులో నా మనవలు లాంటి వాళ్ళు అని కొంతమంది అంటే, కొడుకు లాంటి వాళ్ళు కొంతమంది అంటారు. ఇంకొక ఆవిడ ఉంటుంది, ఆవిడకి 80 సంవత్సరాలు, 9 అంటుంది నన్ను. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే వయసు ఎక్కువ చెప్పేసుకుంటే తొందరగా ఆయుష్ తగ్గిపోతాడు. అందుకని నేను అనుకున్నాను, నువ్వు నాకే కదా అక్కవే, నాకు రేపు పొద్దున కొడుకు పుట్టిన ఆడికి కూడా అక్కవే అనుకున్నాను. గమనించండి దేని పిల్లారు, వాళ్ళు అంటారు కదా, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు మమ్మల్ని ఓ మాట అన్న మేము బాధపడం బాబు, నువ్వు మాకు దైవ సేవకుడివి, వయసులో చిన్నవాడవన్నా సరే అంటారు. ఆ విధానం మనకు రావాలి. ఒక సేవకుడు ఏదైనా ఒక ప్రసంగంలో కానీ, లేకపోతే హెచ్చరికలో కానీ, యూత్ మీటింగ్లో కానీ, లేదన్నా పరిచయం చేస్తున్నప్పుడు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏదైనా చిన్న మాట అన్నా సరే, యూ షుడ్ టేక్ పాజిటివ్గా మనం తీసుకోవాలి. మన మీద రైట్స్ ఉన్నాయి. నేను పెద్దోండి, నా వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కాదండి అనకూడదు. గమనించండి దేవుని పిల్లారా, ఈ గాడిదకున్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ఇట్స్ నోస్. తన యొక్క తండ్రి ఎవరో, తన యొక్క దొడ్డేదో, తన సొంత దొడ్డేదో, తన సొంత సంఘం ఏదో, తను రక్షణ పొందిన సంఘం ఏదో, తనను రక్షించిన వాడు ఎవడో, ఏ యొక్క విధానంలో పెరిగిందో, ఏ యొక్క పద్ధతిలో పెరిగిందో, ఏ బోధలో పెరిగిందో, ఏ సహవాసంలో పెరిగిందో ఆ గాడిదకు తెలుసు. అందుకని సొంత దొడ్లోకి వెళ్తా తప్ప పక్క దొడ్లోకి వెళ్దాం. మనం ఎలాగున్నాం ఒకసారి గమనించండి. మన సొంత దొడ్లోకి వెళ్తున్నావా? మన సొంత సంఘము, మనకంటూ ఒక ఇల్లునిచ్చాడు దేవుడు, ఒక ఇల్లునిచ్చాడు. మీరు ఒక మాట అనొచ్చు, ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం నిజమే, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పేతురు గారు ఒక సైడ్ వెళ్ళారు, తోమా గారు ఒక సైడ్ వెళ్ళారు, ఇంకొక సైడ్ వెళ్ళారు, ఇంకో సైడ్ వెళ్ళారు. అలాగ యేసుక్రీస్తు శిష్యులు అన్ని వైపులా, దేశానికి అన్ని వైపులా, ప్రపంచానికి అన్ని దిశలా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది దేవుని వాక్యమే, ఇప్పుడు తోమా గారు వెళ్ళిన ప్లేస్లోకి ఇంకొకరు రారు కదా. అందుకని అపోస్తలుడు పౌలు అంటారు కదా, నేను నా హద్దులను నేను ఎరుగుదును అంటాడు. గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లారా. కాబట్టి రెండో లక్షణం కలిగి ఉండాలి. మొదటి లక్షణం ఏంటంటే దేవుని దూతను, అంటే దేవుని యొక్క శక్తిని అనుభవించి దేవునికి లోబడేటువంటి లక్షణము గాడిదలో ఉంది. అటువంటి లక్షణం మనం కలిగి ఉండాలి. రెండవ లక్షణం ఏంటంటే తన సొంత ప్లేస్ని తెలుసుకునే శక్తి గాడిదకు ఉంది. తన దొడ్డులోకి వెళ్తా తప్ప ఏ దొడ్డులోకి పడితే ఆ దొడ్డులోకి వెళ్ళిపోదు. ఆదికాండము 42వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక మాట ఉంది. 26 చదవండి. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇది ఇంకా మీరు ముందు చదివితే యోసేపు గారి చరిత్ర. తన అన్నదమ్ములు తను అమ్మేస్తారు కదా, అవునా కదా? అమ్మేసిన తర్వాత కరువు వస్తుంది, తిరిగి ధాన్యం కోసం, ఇదంతా మీకు తెలుసు కదా, నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే గాడిదకున్న స్వభావం ఏంటంటే భారాన్ని మోసేటువంటి స్వభావం, బరువును మోసేటువంటి స్వభావం. వీళ్ళంట యోసేపు వారి యొక్క అన్నదమ్ములు అందరూ కూడా ఆ యొక్క ధాన్యాన్ని వారి యొక్క బస్తాల్లో నింపేసుకుని ఆ బరువునంతా ఎవరి మీద వేసారంటే ఇప్పుడు పట్టుకుని వెళ్ళడానికి గాడిద మీద వేశారంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది గాడిద యొక్క లక్షణం ఏంటంటే బరువు మోసేటువంటి లక్షణం. మనం కూడా బరువు భారాన్ని మోయాలి. మన మీద ఏ భారం ఉంది? సువార్త భారము, సేవా భారం మనందరి మీద ఉంది. మనము భారము ఆ గాడిద ఏ విధముగా అయితే అతి బరువును తన యొక్క
శరీరం మీద వేసుకుని భారం మోస్తుందో మనము కూడా అటువంటి స్వార్థ భారము కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు ఇంట్లో బాధ్యత ఉండదు, కుటుంబ భారాన్ని ఒకటి మోయడు, ఇంకా సంఘ భారాన్ని ఏం మోస్తాడు. కొంతమంది ఉంటారు కుటుంబ భారాన్ని మోయరండి, రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఏమండి నెలాఖరు వచ్చేస్తుంది, డోకరా కట్టాలంటే ఆడదే ఉండి ఆవిడే తొడుముకోవాలి తప్ప ఈడు ఇంకేమి వెళ్ళినట్టు వచ్చేస్తుందా చూద్దాంలే అంటాడు. ఈవిడ ఈలోగా పక్కింటికి వెళ్ళి పిన్ని ఒక 5,000 కావాలి, డోకరా కట్టలేదు, ఇంకా మీ ఓడికి మీ అబ్బాయికి ఇంకా శాలరీ పడలేదు. ఇంట్లో రైస్ అయిపోద్ది, పట్టించుకోడు. ఇంట్లో పిల్లలకు ఫీజులు కట్టాలి, పట్టించుకోడు. దేవుని యొక్క వాక్యము మనకు గాడి ద్వారా నేర్పిస్తుంది ఏంటంటే వీ షుడ్ రెస్పాన్సిబుల్ టు బియర్ ద వెయిట్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క బరువును మోయవలసిన బాధ్యత ఒక మగాడిగా మన మీద ఉంది. మగవాడు చాలా గొప్పోడు, బద్దకించలేనంతసేపు. బద్దకించేటువంటి మగవాళ్ళుగా మనం ఉండకూడదు. మగతనం అంటే పిల్లలు కనడం కాదు, కానీ మగతనం అంటే ఏంటంటే కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండడం. దేవుని నమ్ముకుంటారు, దేవుని సంఘానికి వస్తారు, కానీ యవన ప్రాయంలో ఉన్న యవనస్తులు కానీ లేకపోతే సంఘంలో ఉన్న పెద్ద పెద్ద మగవారు కానీ కుటుంబం పట్ల అస్సలకి బాధ్యత లేని వారు చాలామంది ఉన్నారు. మనం కుటుంబం పట్ల బరువు బాధ్యతలు మన మీద ఉంటాయి. నిన్ను నమ్ముకుని ఒక భార్య ఉంది, నిన్ను నమ్ముకుని 2 పిల్లలు ఉన్నారు, నిన్ను నమ్ముకుని నీ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, వారందరి బాధ్యత నీ మీద ఉంది. ఆ గాడిద నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బరువు బాధ్యతలు మన మీద ఉన్నాయి. కేవలం కుటుంబ బాధ్యతలు మాత్రమే కాదు, కానీ సంఘ బాధ్యతలు కూడా మన మీద ఉన్నాయి. మనం సరిగా మన బాధ్యతలను, మన కర్తవ్యాలను నిర్వర్తించాలి. బరువు ఉంటుంది పర్లేదు, నొప్పి వస్తుంది పర్లేదు. ఇప్పుడు నేనున్నాను, నా భార్యని నేను పోషించుకుంటున్నాను. ఇప్పుడు బాధ్యతలు అంటే ఏదో తెలుస్తున్నాయి, తప్పదు. మనం కుటుంబం కోసం పోరాడాలి, సంఘం కోసం కూడా ఏం చేయాలి, పోరాడాలి. సంఘ బాధ్యతలు మన మీద పెట్టుకోలేటండి. ఒక గుట్ట ఉందండి, ఒక గుట్ట అంటే సంఘం అనుకోండి. ఒకరే మొయ్యగలిగితే స్లోగా అవుద్ది, లేట్ అవుద్ది, మొయ్యలేరు. 4 రాళ్ళు అట్టిపోతే ఏమైపోద్ది, గుట్ట మాయమైపోద్ది. అలాగే సంఘములో బాధ్యత భారం మన మీద ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని మనము చేయాలి. ఇక చివరి మాట నేను చెప్పి కంక్లూషన్కి వస్తున్నాను. వై గాడ్ చోజన్ డాంకీ, ఎందుకని దేవుడు గాడిదను ఏర్పాటు చేసుకున్నాడంటే చివరి లక్షణం ఏంటంటే ఆ గాడిదకు ఈ దేవుడు అవసరం ఉంది. ఆ గాడిదకి ఎవరు అవసరం ఉందండి? దేవుని అవసరం ఉంది. ఏంటి ఆ దేవుని అవసరం అంటే ఆ గాడిద కట్టబడి ఉంది. ఆ గాడిదకు పాపం మెల్లనట్టండి ఒక తాడు ఉంది. ఏంటి ఆ తాడు అంటే పాపమనే ఉరితోడు బిగించబడి ఉంది, శాపమనే ఉరితోడు బిగించబడి ఉంది. శ్రమలు, నిందలు, అవమానములు, అవహేళన, బలహీనత, పదే పాపంలో పడిపోవడం, ఇలాంటి ఉరులు ఆ యొక్క గాడిద చుట్టూరు చుట్టబడి ఉన్నవి. అలా ఒక్కరితో ఎవరు విడిపిస్తారా? ఎవరు నన్ను విడిపిస్తారా? నాకు స్వేచ్ఛ లేదు, నేను ఎవరికి ఉపయోగపడట్లేదు, నన్ను ఎవరు ఉపయోగించుకోవట్లేదు. అక్కడ అంటాడు కదా, ఆ గాడిద మీద ఇప్పుడు వచ్చి ఎవరు ఎక్కలేదు అంటాడు యేసుప్రభు. ఇప్పుడు వచ్చి ఆ గాడిద మీద ఎవరో ఎక్కలేదు. బైబిల్ ఉందా లేదా అన్నమాట? ఎవరు ఎక్కలేదట. అంటే ఆ గాడిదని ఎవరో కూడా ఉపయోగించుకోలేదన్నమాట. అది ఎలా అయిపోయిందంటే పనికి రాని పాట అప్పుడు పడవు కదా, పనికి రాని పాత్రను నేను శుద్ధి చేయుమా, నన్ను వాడుకొనుమా, కరుణించుమా, యేసు కాపాడుమా, నీ వైపు కనులెత్తుచున్నాను, నేను నీ వైపు కనులెత్తుచున్నాను. అలాగా గాడిద అలాగే ఉండిపోయింది. ఎవరు దాన్ని విప్పలేదు, ఎవరు దాన్ని ఉపయోగించుకోలేదు. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నో వన్ రికగ్నైజ్ మీ, ఎవరు నన్ను గుర్తించట్లేదు
ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ ప్రైస్లెస్, ఐఎమ్ ఇన్వాలిడ్ అని నువ్వు అనుకున్నావేమో. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. యువర్ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, సో వాల్యుబుల్, సో మెటిక్యులస్, సో ఫ్యాబులస్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ జీవితము దేవుని దృష్టిలో చాలా విలువైనది. దేని స్తోత్రం చెప్పండి. నువ్వు ఎవ్వరికి ఉపయోగపడకుండా కట్టవేయబడ్డావా? నీలో పాపం ఉందని నేను అలా వదిలేశారా? నువ్వు పాపమనే కట్ల ద్వారా కట్టబడి ఉన్నావని వదిలేశారా? నీలో వ్యసనములు, చెడు అలవాట్లు ఉన్నాయని నిన్ను కట్టేసి అలా వదిలేశారా? నిన్ను ఎవరో విడిపించట్లేదా? అప్పుల ఊరి నీకు చుట్టుకుని ఉందా? దేవుడు అంటాడు కదా, ఐ విల్ రివీల్ యూ, నేను నిన్ను విడిపిస్తాను. యాక్చువల్లీ మన బైబిల్లో చూస్తే కనుక అక్కడ మట్టలు పట్టుకుని ఏమంటున్నారంటే జనం, దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాకని తెలుగులో ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే హోసన్నా అని ఉంది. ఏమనుంది? హోసన్నా అనేటువంటి పదము హెబ్రీ పదం అనమాట. యెషా అన్న అనేటువంటి రెండు పదముల కలయిక అనమాట. ఆ పదము కాస్త గ్రీకులో ఏమైపోయిందంటే ఓ సన్న అయింది. ఓ సన్న అయింది. అది ఇంగ్లీష్లో ఏమైనా కన్వర్ట్ చేశారంటే హోస్ అన్న, హోస్ అన్న అని కన్వర్ట్ చేశారు. ఆ పదానికి అర్థం ఏంటంటే ఓషా అంటే అర్థం ఏంటంటే డెలివర్ చేయి, సేవ్ చేయి అని అర్థము. అన్న అంటే ప్లీయింగ్, అంటే బతిమాలు కూడా అనమాట. అంటే మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అని అనడాన్నే హోస్ అన్న అంటారు. చాలామందికి ఇది అర్థం తెలియదు. హోస్ అన్న అంటే ప్రైజింగ్ చేయడం, మహిమపరచడం, స్తుతించడం అంటారు. కాదు, యాక్చువల్లీ హోస్ అన్న అనేటువంటి పదము ఇట్స్ హెబ్రూ వర్డ్. ఇట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ద హెబ్రీలోంచి డెరైవ్ అయింది. తర్వాత గ్రీక్లో కన్వర్ట్ అయ్యింది. గ్రీక్ నుంచి మనకు ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. ఇంగ్లీష్లోంచి తెలుగులో తర్జుమా చేశారు కదా. అది ఏమైపోయిందంటే దావీదు కుమారుడికి జయం అయిపోయింది. మార్చేస్తుంటారు మనందరం. దాని అర్థము, పరమార్థం, మహార్థం మార్చేశారు. హోసన్నా అంటే అర్థం ఏంటంటే ప్లీయింగ్ టు ద గాడ్ టు సేవ్, కాపాడండి, విడిపించండి, క్షమించండి, రక్షించండి అని బతుమాలుకునే పదమే హోసన్నా. అర్థమవుతుంది లేదా? ఈ యొక్క గాడిద కూడా అలాంటి స్థితిలో ఉంది. ఎవరు రక్షించేవారు, ఎవరు విడిపించేవారు లేరు. తాడుతో బంధింపబడి ఉంది. ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ అక్క, నువ్వు కూడా ఇప్పటికీ కూడా ఏదైనా పాపం ద్వారా బంధించబడ్డావా? ఏదైనా అలవాటు ద్వారా బంధించబడ్డావా? ఏదైనా లోపం ద్వారా బంధించబడ్డావా? ఏదైనా బలహీనత ద్వారా బంధించబడ్డావా? గాడ్ ఈజ్ రెడీ టు రిలీజ్ యూ. దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కట్టబడిన గాడిదను కోరుకుని విడిపించినట్లుగా. దేనికి స్తోత్రం చెప్పండి. దేవుడు విడుదల చేసేటువంటి స్థితిలో ఆ గాడిదను ఉంచాడు. అలాంటి స్థితిలో మనం కూడా ఉండాలి. దేవా, ఇది ఈరోజు వాక్యం విన్నాను తండ్రి. నువ్వు ఆ గాడిదను సమస్తమైన బంధకాలతో కట్టబడిన ఆ గాడిదను విడిపించావు. ఈ జనాలకి ఎవరికి తెలియకపోవచ్చు నా లోపం ఏంటో, సీక్రెట్గా నేను చేస్తున్న పాపం ఏంటో, నాలో ఏ టెంప్టేషన్ ఉందో, నాలో ఏ వీక్నెస్ ఉందో, నాలో ఏ పర్సనల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో. యు నో దట్, నీకు తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క తాడును నువ్వు నాకు విడిపించు, ఆ గాడిదను విడిపించినట్లుగా. దాని స్తోత్రం చెప్తాం. అంతేకాదు, ఆ గాడిద యొక్క కళ్ళు తెరవబడ్డాయి, దేవదూతను చూడగలిగాయి. దేవదూత ఎదురుగుందని దేవునికి లొంగింది. దేవుడికి వ్యతిరేకంగా ప్రయాణం చేయనని చెప్పేసి పొలాల్లోకి పోయింది. అలాగే నువ్వు ఏదైనా చెయ్యొద్దు అన్నావంటే అలా ఆగిపోయే బుద్ధి నాకు దయచేయండి అని అడగను దేవుణ్ణి. మూడోది, గాడిదకి తెలుసు తన సొంత సంఘం ఏది, తన స్థానిక సంఘం ఏది, ఎక్కడ రక్షింపబడింది, తన సొంత దొడ్డేదో ఎరిగింది. ఆ దొడ్డిలోకి మాత్రం ప్రవేశించింది. అలాగే తండ్రి, నేను రక్షింపబడ్డాను, ఒక ఆత్మీయ జనకుడు నాకు ఉన్నాడు, ఆ ఆత్మీయ జనకుడు నన్ను నడిపిస్తున్నాడు, ఆయన తప్ప వేరొక జనకుడు నాకు వద్దని చెప్పేసి ఒకరే విధముగా ఉండే విధముగా నా కృప చూపని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, బలహీనైన నన్ను మీరు ఏర్పాటు చేసుకుని కొన్ని నిమిషాలు మీరు మాట్లాడారు. ఈ మాటలు ఎవరిని నొప్పించాలని కాదు, కానీ పాపాలను ఒప్పించాలని ప్రభువా. బిడ్డల ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభు, వాటిని అంగీకరించి స్వీకరించే హృదయాల్లో దాచుకుని కృప దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందుకునిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు రాజకుమార్ అయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబాలందరికీ కూడా నా హృదయపూర్వక వందనమాలు.